ఓం నమో నారాయణాయ. శ్రీ ఆండాళ్ళ అమ్మవారు రచించిన తిరుప్పావై 30 పాసురాల్లో 7వ పాసురం ఒక అద్భుతమైన ఉదయ దృశ్యాన్ని చిత్రిస్తుంది. మార్గశిర మాసంలో ధనుర్మాసం గోపికలు శ్రీకృష్ణుడిని సేవించడానికి వ్రతం ఆచరిస్తారు. ఈ పాసురంలో ఆండాళ్ళ అమ్మవారు మరో గోపికను మేల్కొల్పుతూ ప్రకృతి మేల్కొన్నట్లు పక్షుల కిచకిచలాడే శబ్దాలు, గోపికల సంభాషణలు, పెరుగు కవ్వం శబ్దం అన్నీ ఆహ్లాదకరంగా వర్ణిస్తుంది. ఇది కేవలం నిద్రలేపమనే పిలుపు మాత్రమే కాదు, భక్తి, జాగృతి, సామూహిక ఆరాధన శక్తి. కృష్ణానుభవంలో మునిగి తేలడం గురించి ఒక మనోహరమైన ఆహ్వానం. ఈ పాసురం పఠిస్తే మనసు ప్రశాంతంగా భక్తితో నిండిపోతుందని, ప్రతి ఉదయము కృష్ణుడి దివ్య సాన్నిధ్యాన్ని అనుభవిస్తారు. 7వ పాసురం తిరువడిగళే శరణం. கீசுகீசென் ரங்கும் ஆனைச்சாத்தன் கலந்து பேசின பேச்சரவம் கேட்டிலையோ பேய்ப்பெண்ணே காசும் பிறப்பும் கலகலப்ப கைப்பேர்த்து வாசனரும் குழலாயிச்சியர் மத்தினால் ஓசைப்படுத்த தயிரரவம் கேட்டிலையோ நாயகப் பெண்ணிழாய் நாராயணன் மூர்த்தி கேசவனைப் பாடவும் நீ கேட்டே கிடத்தியோ దేశముడయ్యాయి తిరవేలోరెంబావాయి. ఓయి పిచ్చిపిల్ల, భరద్వాజ పక్షులన్నీ కీచుకీచుమంటూ చేస్తున్న కలకలములు నీకు వినబడలేదా? అదిగో సువాసనలు వెదజల్లుతున్న కురులుగల ఆ గోపకాంతులు తాము ధరించిన ఆభరణాలన్నీ ధ్వనించేటట్లుగా చేతులు త్రిప్పుచూ కవ్వాలతో పెరుగు చిలుకుతున్నారు. ఆ ధ్వనులేవీ నీకు వినపడలేదా? నీవు మాకు నాయకురాలివి కదా, భగవంతుడను ఎరిగిన దానవు కదా, సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే ఇప్పుడు శ్రీకృష్ణునిగా మన భాగ్యం కొద్దీ అవతరించాడు. మన కొరకే కేసి మొదలైన రాక్షసులను చంపి మన కష్టాలను గట్టెక్కించాడు. మనమంతా అతనికి కృతజ్ఞులమై అతని గుణగానం చేస్తున్నాము. అయినా వానిని వింటూనే ఇంకనూ పడుకొని ఉంటివే. మేము పాడే ఈ పాటల ఆనందముతో నీవు మురిసిపోతున్నావులే. ఇకనైనను లేచిరా అమ్మా తల్లి, వ్రతం ఆచరించడానికి ఇంకనూ ఆలస్యం దేనికి అని ఒక గోపకన్యను లేపుతోంది ఆండాళ్ళ అమ్మవారు. ఈ పాసురం మనకు భగవద్భక్తుల సేవే ఉత్తమం అని బోధిస్తుంది. కృష్ణుడిని స్తుతించడం, భక్తులతో కలిసి ఆరాధించడం వల్ల పాపాలు తొలగి మోక్షం లభిస్తుంది. ప్రకృతి మేల్కొన్నట్లు మన మనసు కూడా భక్తితో మేల్కొలపాలి. ఆలస్యం చేయకుండా ఈ పాసురాన్ని ధనుర్మాసంలో పఠిస్తే కృష్ణుడి అనుగ్రహం, శాంతి, సుఖాలు కలుగుతాయి. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మిగిలిన పాసురాలను, వాటి అర్థాలను తెలుసుకోవాలంటే బెల్ ఐకాన్ను ఇప్పుడే యాక్టివేట్ చేసుకోండి. మరొక పాసురంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.